నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఎప్పుడు? ఏటా డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1996లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీనిని ప్రకటించింది. ప్రపంచ సామాజిక ఆర్థిక అభివృద్ధికి విమానయాన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ఈ రోజున పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మొదటిది డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డే. యుఎన్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా పాటించాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు 10 ఏళ్ల కింద భారత్ దీనిని ప్రతిపాదించింది. ఇప్పుడు భారత్తో పాటు శ్రీలంక, నేపాల్, యునెస్కో మొదలైన దేశాలు కూడా దీనికి మద్దతునిచ్చాయి. ఇక రెండవది హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ని నెలకొల్పడానికి ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆన్లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5 GSECలు ఉండగా భారత్లో ఇదే మొదటిది. ఇక మూడవది పబ్లిక్ కమ్యూనికేషన్ కోసం RBI పాడ్కాస్ట్. సెంట్రల్ బ్యాంక్ నుంచి కమ్యూనికేషన్ సేవలు మరింత విస్తరించేలా పాడ్కాస్ట్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. పారదర్శకత, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం దీని లక్ష్యం. RBI మానిటరీ పాలసీ మీటింగ్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక నాలుగవది భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్లుకు ఆమోదం. 90 ఏళ్ల నాటి 1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని భర్తీ చేయడానికి రూపొందించిన భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఆగస్టు 9న లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. భారతీయ సంస్కృతి వారసత్వాన్ని చాటి చెప్పేలా ఈ బిల్లుకు హిందీలో పేరు పెట్టారు. ఇక ఐదవది అష్టలక్ష్మి ఫెస్టివల్ ని ప్రారంభించిన ప్రధాని. ఈశాన్య భారతదేశంలోని కళలు, సాంప్రదాయాలను హైలైట్ చేసే అష్టలక్ష్మి ఫెస్టివల్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. డిసెంబర్ 6 నుంచి 8 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా చేనేత, హస్తకళలు, వ్యవసాయం, పర్యాటక రంగాలను ప్రోత్సహించడానికి పలు ఈవెంట్లు నిర్వహిస్తారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.